నేను నిజంగా పారిపోలేదు దొరా. బావా నేను చెప్పేది విను బావా. తప్పు చేస్తే నా ఇంటి బిడ్డ ఊరి బిడ్డ అనే తేడాలు నాకుండవు. ప్రేమించి లేచిపోయారని తెలిస్తే మనోళ్ళు పరాయోళ్ళన్న భేదం ఉండదని కూడా మీ అందరికీ తెలుసు. నా బిడ్డ చెప్పేది నిజం దొరా. శైలు హైదరాబాద్కి తన ఫ్రెండ్ ఇంట్లో లగ్గానికి పోయింది. ఆ రోజు మేము ఇంట్లో లేము. లగ్గానికి పోయినప్పుడు నా బిడ్డ ఫోన్ కూడా పోయింది. అదే రోజు హైదరాబాద్కి రాజుగాడు కూడా పోయిండు. వీళ్ళిద్దరూ కలిసిపోయినారని ఊరందరితో పాటు మేము కూడా మా బిడ్డను అనుమానించినాం. కానీ నా బిడ్డ ఏ తప్పు చేయలేదని తను కలిసినాకనే మాకు తెలిసింది. నా బిడ్డ ప్రేమించి పారిపోయింది అనేది ఎవరో గిట్టనోళ్ళు పుట్టించిన పుకారు దొరా. తప్పుడు ప్రచారం అని నువ్వు నిర్ణయించకూడదు వెంకటరత్నం. నీ కూతురు ఆ రాజుగాడు నిరూపించాలి. వాళ్ళే తప్పు చేయలేదని ఈ ఊరంతా నమ్మాలి. అప్పటి వరకు ఈ సమస్య సమాధవదు. అరే, చెంబెడు నీళ్ళతోటి కళ్ళ నీళ్ళు దాస్తావు కానీ నీ గుండెలున్న బాధ ఎట్లా దాస్తావురా? ఇన్ని రోజులు నువ్వేం చేసినా నీ భవిష్యత్తు గురించి భయపడలేదురా. కానీ ఇవాళ నిన్ను ఇట్లా చూస్తుంటే నువ్వేమైపోతావు అని నాకు చాలా భయం అవుతుందిరా. ఈ ప్రేమలు గేమలు మనకు వద్దునాయన. అయినా ప్రేమలన్నీ పెళ్ళిళ్ళు కావురా, కొన్ని కన్నీళ్ళుగానే మిగిలిపోతాయి. రే శివాజీ అన్నా, మన ఊర్లో రాజుగాడు అంటే నారాయణ కొడుకే కదా? అవన్నా. ఆడ హైదరాబాద్లో ఏవంతోనో గొడవ పడినట్ట. ఆ రాజుగాని అల్లు కొట్టి చంపినట్ట. రాజు, నువ్వు బానే ఉన్నావా? నీకేం కాలేదు కదా? ఈ ఊర్లో ప్రేమిస్తే చావే అని తెలిసినా ప్రేమించినావంటే మంచిగానే ధైర్యం చేసినవురా రాజు. ఆ ధైర్యంతోటేనా నా మేనకోడల్ని ప్రేమించినావు? ఉట్టి గుర్తొస్తే గుండెల్లో భయం పుట్టాలి గాని ప్రేమ కాదు. ఊరి కట్టుబాటునే మరిచిన మిమ్మల్ని ఇడిచిపెడితే ఓరగాళ్ల ప్రేమకు కొత్తగా కొమ్ములొస్తాయి, కన్నోళ్ల ప్రేమకు సావులొస్తాయి. అందుకే మీ ప్రేమను సమాధి చెయ్యాలి. వీళ్ళ ప్రేమను ఒప్పుకునేటోళ్ళు ఆ తాడు పట్టుకొని కాపాడుండ్రి. ఒప్పుకోనోళ్ళు వాడి తల పగలగొట్టుండ్రి. రాజు, రాజు, నన్ను క్షమించు బావా. నేను ఓడిపోయినా, ఒక తండ్రిగా ఓడిపోయినా. పిల్లల్ని కనగానే తల్లిదండ్రులు కాలేంగా బావా. పిల్లల్ని పెంచడం అంటే పిల్లల్ని గారాబం చేసుడు, స్కూలుకు పోతుంటే లంచ్ బాక్స్ ఇచ్చుడు, బయటికి పోతుంటే టాటా చెప్పుడు కాదు బావా. పెంపకం అంటే మన పక్కన లేకపోయినా వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. బిడ్డ కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు తుడిచి మనం కాపాడుకోవాలి. కానీ నేను ఆ పని చేయలేకపోయినా. నేను ఓడిపోయినా బావా. నేనే కాదు బావా, నువ్వు కూడా ఓడిపోయినావు. మనందరం ఓడిపోయినాం. కానీ రాజు నా స్థానంలో ఉండి నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడిండు.
వాళ్ళ నాన్నని ఉట్టికి ఏలాడదీస్తామన్నా ఊరంతా అవమానపరుస్తున్నా నా బిడ్డ కోసం అంత బాధ అనుభవించుండు. మనం శైలు కళ్ళల్లో ఆనందాన్నే చూసాం, కానాడు కన్నీళ్లు కూడా చూసిండు. అందుకే మన ఇంటి పరువు కాపాడి వాడు తండ్రి అయిపోయిండు. నేను ఒట్టి నాన్నలాగానే మిగిలిపోయినా. ఒక్క మాట దొర, చిన్నప్పటి సంది తల్లిదండ్రుల దగ్గర ప్రేమగా పెరిగిన ఆడపిల్ల ఇంకొకరిని ప్రేమించిందంటే కన్నోళ్ళ ప్రేమ తక్కువనే కాదు, ప్రేమించినోడి ప్రేమ మీద నమ్మకం అంతే. అంత మాత్రాన కన్నోళ్ళు చచ్చినట్టు కాదు దొర. నేను శైలు ప్రేమించుకున్న మాట నిజం, కానీ ఇద్దరం లేచిపోయామనేది మాత్రం అబద్ధం. దానికి ప్రేమను కాపాడాలనుకుంటున్న ఆయనే సాక్ష్యం. కాదు కూడదు మీరు అనుకునేదే నమ్మకం, మీరు చెప్పేదే నిజం అనుకుంటే ప్రేమ కోసం నేను చావడానికైనా రెడీ. దాని కాళ్ళ పట్టీల శబ్దం వినే అది సంతోషంగా ఉందో బాధగా ఉందో చెప్పే నువ్వు దాని మనసులోని బాధను అర్థం చేసుకోలేకపోయావా అన్నయ్య? నీ కూతురు విషయంలో జరిగిందే, సంధ్య విషయంలో జరిగిందే, నా కూతురుకు కూడా జరిగిందే. దాని బాధ చెప్పడానికి పట్టీలకు కూడా మాటలు రాక మూగబోతాయి అన్నయ్య. బిడ్డను పోగొట్టుకొని మీరు పడుతున్న బాధ ఏ తల్లిదండ్రి పడొద్దని మీరు ఈ కట్టుబాటు పెట్టుంటారు. కానీ ఇప్పుడు ఏమైందోరా, మీరు పడుతున్న బాధనే ఊరందరికీ పంచుతున్నారు. మీరు చంపిన ఆ శివగాని తల్లిదండ్రులు సంతోషంగా లేరు. ప్రేమికుని పోగొట్టుకున్న ఈ సంజయ్ సంతోషంగా లేదు. చస్తూ బతుకుతున్న సంజయ్ని చూస్తూ వాళ్ళమ్మనైనా సంతోషంగా లేరు. ప్రేమించిన పోరాళ్ళందరూ సంతోషంగా లేక, వాళ్ళని కన్నోళ్ళు సంతోషంగా లేక, ఇంకెందుకు దొరా ఈ కట్టుబాట్లు? పొందబెట్టనిక ఈ కట్టుబాటు ఇట్లే కొనసాగితే ఊరంతా వల్లకాడైపోతుంది దొరా. ఊరికి ఉత్తరం ఉండు కాదు దొరా, ఊరే ఉత్తరాలు ఉండిపోతుంది. తను వర్షంలో తడుస్తుందేమోనని ఊరంతా పందిరేయాల్సిన అవసరం లేదు దొరా. తన పక్కన గొడుగు పట్టుకొని నడుస్తే చాలు. 2 నిండు ప్రాణాలు పోతే తప్ప మీకు ప్రేమ విలువ తెలియదా? అసలు ఈ ఊర్లో ప్రేమ గురించి మాట్లాడే హక్కు అధికారం నా ఒక్కడికే ఉంది. ఒకే రోజు నా భార్యని బిడ్డను పోగొట్టుకుని 30 ఏళ్లుగా ఒంటరిగా బాధను అనుభవిస్తున్నా. తల మొండెం ఎప్పుడూ అతుక్కునే ఉంటాయి, కానీ తల బరువు మొండానికి, మొండెం బరువు తలకి అస్సలు తెలవదు. ఒక్క ఉరికి వేలాడుతున్నప్పుడు తప్ప. తలకాయ బరువు మొండానికి, మొండెం బరువు తలకాయకి. అంటే తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి, పిల్లల ప్రేమ తల్లిదండ్రులకి తెలవాలనే ఈ కట్టుబాటు. మా తాత ముత్తాతల హయాం నుంచి వస్తున్న ఈ కట్టుబాటుకి ఇప్పటిదాకా మేము కట్టుబడే ఉన్నాం. ప్రేమను ఒప్పుకుంటే అటుబోండి, ప్రేమను ఒప్పుకోకపోతే ఇటురండి అని ప్రతిసారి మీకు నేను అవకాశం ఇచ్చిన ప్రతిసారి మీ చేతుల కర్రలేసినాయి గాని మీ మనసులో ఉన్న మాట బయటికి రాలే. 30 ఏళ్ల సంధి ఈ మార్పు కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఆ మార్పు ఇయ్యాల మీలో కనిపించింది. ఆ రోజు నా కూతుర్ని పోగొట్టుకున్నా, ఇయ్యాల నా మేనకోడల్ని పోగొట్టుకోనికే సిద్ధమైన. ఇదంతా ఊరి కోసం, ఊరి కట్టుబాటు కోసం. కానీ ఇవాళ ఊరంతా ఒకవైపు నిలబడి మార్పు కోరుకుంటుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నేండ్లు కన్నోళ్లు బాగుండాలని పిల్లల ప్రేమను అడ్డుకున్నా. ఇప్పుడు పిల్లల ప్రేమ కూడా నిజమని ఇంతమంది ఒప్పుకున్నారు. ఎప్పుడూ కోపాన్ని చూసిన మీ కండ్లల్లా ఈరోజు కన్నీళ్లు చూసినా ఇక చాలు. ఇప్పటి సంధి వేలాడే మొండాలు, తెగిపోయే తలకాయలు ఉండవు. అందుకే ఈ ఉట్టి కట్టుబాటును తీసేస్తున్నా. ఇప్పటి సంధి పర్వతగిరిలో ఉట్టెగిరిందంటే అది కృష్ణాష్టమి ఉట్టే.